న్యూస్ 81కు స్వాగతం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేసి ఎన్కౌంటర్ చేశారు. 10 తలలున్న రావణుడిని చంపిన రామచంద్ర ప్రభువు ఆదర్శప్రాయుడని, శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి రావణాసురుడిని సంహరించారు. నీదొక్క తల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్లకే పార్టీ టిక్కెట్ అన్న ఆయన స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు నిద్రపోయి జేబు నింపుకున్నారు. అభివృద్ధి అంటే నాయకుల జేబులు నింపేందుకు కాదు. జగిత్యాల మున్సిపాలిటీపై గౌరీశంకర్కు మున్సిపల్ పవర్ ఆఫ్ అటర్నీ రాసి ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు అని హెచ్చరించారు. జేబు నింపుకోవాలి తాపత్రయపడే వాళ్లు ఉన్నారు, జాగ్రత్త. 10 ఏళ్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొట్లాడినాము. రాజకీయం, పదవి అంటే సేవ చేయాలని కోరుకుంటున్నాం. మీలాగా జేబులు నింపుకుంటలేము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవటానికి నీ సొత్తు కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు అని అన్నారు. ఆది నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతుంది. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉండగా కేవలం వెర్చల్ పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతుందో ఉపాధి నిమిత్తం పుట్టబోసుకుంటారే. వాళ్ళు తోపుడు బండ్లే కానీ, కూరగాయలు అమ్ముకుంటలే కానీ, గుళ్ళ మీద అమ్ముకుంటలే కానీ, రోడ్ల మీద పుట్టబోసుకుంటూ ఏదైతున్నదో వేల సంఖ్యలు ఉంటారని చెప్పండి. అటువంటి నిరుపేద వర్గాలకు ఏదైతుందో మున్సిపాలిటీకి వెళ్ళి భారం లేకుండా రోజుకు 50 రూపాయలైనా నెలకెంత అవుతుంది? 1500 రూపాయలు. అంగడి చిట్టి రోజు 50 రూపాయలు అంటే ఎంత అవుతుంది అన్న? నెలకు 1500 రూపాయలు అయితే 50 × 30 1000 రూపాయలు అనుకోవే. ఆదివారంలో వీడి తీసేస్తే మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా 10,000 రూపాయలంటే 20 సంవత్సరాలు చూస్తే 2 లక్షల. పట్టణంలో నిరుపేద వర్గాలు ఏదైతే ఉపాధి పొందుతుంటారో ఎక్కడ లేని విధంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థికంగా గమనించండి చెప్పండి. జేబు నింపడానికి కూడా కాదని చెప్పండి. నేను అప్పుడు బట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్ ఉండేదే. మున్సిపల్ కార్యాలయంతో పాటుగా షాపులు నిర్మాణం చేసినవే. ఓల్డ్ బస్ స్టాండే కానీ, అంగడి బజారే కానీ తెలివి మీకే ఉన్నది. ఇలా ధరూర్ క్యాంపుల కోదండరామాలయం, ధరూర్ క్యాంపుల కోదండరామాలయం ఆక్రమణ గురవుతుంటే ఆనాడు ఎన్నికల్లో మనం ఆశ్చర్యపడ్డ పొందలేదు. ఆయన అనేది అవుతుందో ఒక పౌరుడిగా బాధ్యత భావించని చెప్పంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్ అని చెప్పని నినదించేది అవుతుందో జెండా పార్టీ కోదండ రామాలయాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. జీవన్ మా మిత్రుడు అభయాంజనేయ స్వామి దేవాలయం మనకు ఆత్మశ్రేణిని కలిగించిన ఆంజనేయ స్వామి అని చెప్పి అంటున్నా. నిజమైన భక్తుడు రామవారికి ఎవరు అని అంటే ఆంజనేయ స్వామి అని చెప్పి అంటున్నా. మనం ఆంజనేయ స్వామిని కొలవడం కాదు, ఆ రాముల వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ధర్మానికి కట్టుబడి యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటోడే నిజమైన రాజకీయ నాయకుడు. అంటే ఏంటి? రాజ్యాంగ నిబంధనలు గౌరవించు, రాజ్యాంగ నిబంధనలు గౌరవించు అంటున్నా నేను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఇది రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చిన నినాదం అని చెప్పండి. పదవి అధికారం కాదు, అధికారం లాలూచి కొరగా ఏదైతుందో ఎట్లా జేబు నింపుకోవాలని చెప్పి తాపత్రపడేటోళ్ళు జాగ్రత్త అని చెప్పండి. నాకు ఆశ్చర్యమే. వాడు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనోడు,
కాంగ్రెస్ పార్టీకి నా దగ్గరనే ఉన్నాయి. ఊరి నువ్వెవడుగా ఏం కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు, కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నా నేను. మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. మా సోదర కార్యకర్తలు ఏదైతుందో ఆహార నిశలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మా అజర్వై కౌన్సిల్ గెలిచి కూడా నేను ఆటో నడుపుకొని బతుకుతున్నాను. మా अजहर काउंसिल के पलटू ने काउंसिल जीतने के बाद 5 साल के बाद आज ऑटो चलाते हो जीरे निजामाबाद में మా నక్క గోపాల్, నక్క గంగన్న, నక్క జీవన్ మాకేదైతుందో రాజకీయం అనేది ప్రజాసేవ. మా ప్రజా జీవితం అనేది ప్రజాసేవ అంటున్నాను నేను. ఇలా ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను నేను. కానీ ఏదైతుందో ప్రజాసేవ కొరకు కోరుకుంటున్నాను. నీ లెక్క చేపలు కొరకు కాదు అని చెప్పి అంటున్నాను. పదేళ్ళెవడు కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో రేపు భవిష్యత్తు అదే కాంగ్రెస్ కార్యకర్త తప్ప వేరే ఎవరిని కాదు అని చెప్పంటున్నాను. అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మోస్తే దాన్ని ఏదైతుందో కదలకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది మా కాంగ్రెస్. ఒరియగాడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పండి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు 50 టార్గెట్ 50 అని చెప్పండి. టార్గెట్ 50 50 స్థానాల జెండా ఎగరవేస్తాం. మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం చెప్పండి. అడ్డమత్తే సమాచారం నీ ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు చేయి. నీ వెల్కమ్. ప్రభుత్వ విధానం నచ్చితే మద్దతు చేయి. వి వెల్కమ్. కానీ ఏదైతున్నదో ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడిరా అని చెప్పంటు నేను. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ విధానం నచ్చితే మద్దతు చెయ్యి ఉంటున్నాను నేను. వి వెల్కమ్ ఇట్. మా ఎంఐఎం కూడా మిత్రపక్ష ఉన్నది. అలా మధ్య తేదల్ ముస్లిమీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చుతున్నాయి, ప్రభుత్వానికి మద్దతు చెప్పి పార్టీ అంతర్గత వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నా చివరి రక్తబొట్టు ఆయు వరకు చెప్పంటూ నేను హక్కుల వరకు నేను పోరాడతా. అవసరం వస్తే ఏ త్యాగానికైనా సిద్ధపడతా. అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తుల అవకాశవాదులను ఎదిరించడానికి మీ హక్కులు కాపాడడానికి కొరకు నేను ఏ త్యాగానికి సిద్ధపడతా. రాత్రి కూడా కలిసి జాగ్రత్త అని చెప్పంటున్నా. అందరు అనుకుంటారు కావచ్చు భయ కనబడదని చెప్పి. అందరి 2 కళ్ళుంటే నాకు 4 కళ్ళు. అందరి 2 కళ్ళుంటే నాకు 4 కళ్ళుండేరా నాకున్నా నేను. మీరు కేవలం ముందు చూపే చూస్తారు, నేను పక్కన కూడా చూస్తే
నేను ఈ పక్క ఆ పక్క కూడా చూస్తా. ఎవరు ఎక్కడ పోతుండో, ఏ సందులో చూస్తానికి ప్రయత్నం చేస్తుండో అది కూడా గమనిస్తా. ఎవరైతే నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వాళ్ళ కొరకే నేను పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు చూసేటోళ్ళు మాత్రం ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పోరాడినాం, పార్లమెంట్కి వెళ్ళి పోరాడినాం. ఇలా చూస్తున్న కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజా ఆకర్షితంగా ఉన్నది. ఎన్నడూ లేనంత ఇవాళ ఏదైతుందో ప్రజాభిమానం చూరగొంటుంది. అటువంటి అప్పుడు ఏదైతున్నదో నేను కూడా ఇంతగా అప్పుకుండా అయిపోతుందా అని చెప్పి అనుకుంటే అంత అల్గా ఉన్నదిరా. దశాబ్దాలకు వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఎవడు గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, ఎవడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో, తర్వాత పార్లమెంట్. కానీ ఎన్నడూ నీ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఏదైతున్నదో ఏ సందర్భం బొందు అని చెప్పని నేను కూడా దొత్త దీనిలా చెప్పి అనుకుంటే మేమంత అమాయకులం కాదు అంటున్నా నేను. లేదు, శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. రామచంద్ర ప్రభు ఏదైతుందో మనకు ఆదర్శం అని చెప్పండి. 10 తలలు పలికిన శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక తలక. నేను చదువుకున్న, నేను బాధావిని చదువుకోరా ఆయన. అంబేద్కర్ రాజ్యాంగం 9th షెడ్యూల్ ఏం చెప్తుందో చదువు వస్తుంది కదా నీకు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మం ఏదైతుందో ఇవాళ కలియుగం లోపల బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం 9th షెడ్యూల్ చదువుకో అని చెప్పి అంటున్నా. ఇవాళ ఏ కులము, తలము, మతము, నాకు ఈ మతం లేదు, ఆ మతం లేదు, హిందువును, ఒక హిందువునైనంత మాత్రం అనేది ఒక హిందువునే కాదు, అన్ని మతాలను గౌరవించడం ఏదైతుందో దానికి భారత రాజ్యాంగం ఇచ్చినట్టుగా ఇలా ప్రజా జీవితం శాశ్వతం కాదు. మహామహులు కూడా పోయినరు, నేను కూడా పోతా కావచ్చు, అంతేముందే. ఇందిరాగాంధీ గారు పోయింది అంటుంది. కానీ ఏమన్నది, నా చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ ఐక్యతకు పాటుపడతానని. నేను ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు ఇవాళ ఏదైతుందో నా చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా అని చెప్పట్టు నేను. మన ఒకళ్ళ టార్గెట్ 50 ఏంటి టార్గెట్ 50. మున్సిపాలిటీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డబట్టే రానాథు తలలు చెప్పండి. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్దేశిస్తుంది, చూద్దాం అంటున్నా. ఇవాళ పాండవులు అటువంటి అజ్ఞాతవాసం చేసిందా? ధర్మానికి కట్టుబడ్డట్టు ఒక పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. ఇవాళ మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మనం మంచి దినాలు వచ్చినాయి, మన కూడా మంచి దినాలు అవుతాయి చెప్పండి. మన కూడా ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళు ఎవరైనా మంచిదే కాక వాళ్ళు తప్పకుండా
మంచిది వస్తాయి, న్యాయం జరుగుద్ది. ఇవాళ ఏదైతే ఉందో మీకు నేనండా, నాకు మీరండా. నాకు మీరు అండా, మీకు నేను అండా. మనకు కాంగ్రెస్ పార్టీ అంట. దయచేసి ఏదైతే ఉందో ఇవాళ ఏ విధానమైన ఏ చర్చకైనా ఎక్కడైనా సిద్ధంగా అంటున్నాయి. ఏ విధానమైన ఏ చర్చకైనా మున్సిపాలిటీకి సంబంధించి నీ అభివృద్ధి ఏందో, నా అభివృద్ధి ఏందో మాట్లాడదా. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు చెప్పు, నేను చేసిన అభివృద్ధి ఏందో నేను చెప్తా. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసిన కొత్త పుట్టినవి కాదు కదా. ఇవాళ నువ్వు కొత్త రాజ్యానికి వచ్చినవి కాదు, నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసినావు. ఇలా రాజ్యం పోగానే మళ్ళీ ఏదైతుందో అబ్బ కొడుకు అని చెప్పక పాయనవురా, నా జేబు ఇంకా సగం ఖాళీ ఉన్నది, ఈయన జేబు నింపుకోవాలి కదా. 10 ఏళ్ళల్లో సగం జేబు నిండిందట, 10 ఏళ్ళల్లో సగం జేబు నిండిందట. ఆయన సగం జేబు నింపుకోవాలి కదా. ఆ సగం జేబు నింపుకుందని చెప్పని ఈయన చూస్తున్నాను. మాకు జేబులు నింపుకోవడం కాదురా, మాకు ప్రజాసేవ ముఖ్యం, ప్రజల కోసం మేము ప్రజల జేబులు నింపుతాం, గరీబుల జేబులు నింపుతాం, గరీబులకు ఎదుగుతూ అండగా నిలబడతామని చెప్పంటున్నా. పౌర హక్కులు కాపాడుతామంటున్నా నేను, ప్రజాస్వామ్యయుతంగా పౌర హక్కులు కాపాడుతామని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ దళితులు, బలహీన వర్గాలు, మా అల్పసంఖ్యాక వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డలు వాళ్ళ సంక్షేమం కొరకు పాటుపడడం మా బాధ్యత అని చెప్పండి. దాని కొరకు కట్టుబడి పనిచేస్తామని చెప్పండి. సరే ఏముందాయా, మా టార్గెట్ 50 అచీవ్ చేస్తామనుకుంటున్నాం. చూద్దాం ఈ పాప ఎన్ని రోజులు కొనసాగుతుందో. మేము అనుకుంటున్నాం దీన్ని ముగింపు వచ్చింది అనుకుంటున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలతో ఏదైతుందో ఈ పాపానికి ముగింపు వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం ఈ పాప ఇంకే కొనసాగుతే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నా నేను. ఈ మున్సిపల్ ఎన్నికలతో కథ తేలుతుంది అనుకుంటున్నాను నేను. మీరు అప్పుడు చూస్తాను ఆయన నీ తలకాయ సంగతి, నీ తలకాయ సంగతి అంటున్నాను. దయచేసి ఎన్నిక మరి ఇప్పుడే అభ్యర్థి ఇప్పుడు ఏంటంటే ఎన్నికల లోపల ఇప్పుడు ఓటర్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఓటర్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏమైపోయిందనంటే గతంలో 48 వార్డులు ఒక 2 వార్డులు పెంచింది. వాస్తవంగా 2 వార్డులు పెంచడానికి నూకపల్లి హౌసింగ్ కాలనీ ఏదైతుందో కారణం. అది కొత్తగా ఏర్పడ్డది కాబట్టి 2 హౌసింగ్ పెంచింది. ఇక నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కూడా ఏదైతుందో అదొక ATM అయిందా. ఎనీ టైం మనీ నూకపల్లి ఏంది, ఎనీ టైం మనీ. ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్న ఆపత్తానికి ఏదైతుందో జేబు కొద్దిగా తక్కువ కనబడతా అనుకో పోయి దాన్ని కొట్టాలి. నూకపల్లి అట్లా అయిపోయింది అంటుంది. మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణం నిరుపేద వర్గాలకు 4,000 ఇల్లు కట్టాలని చెప్పని 200 ఎకరాలు సేకరించి 4,000 సొంత గృహాలు నిర్మాణం చేపట్టినప్పుడు విధంగా ఇంద్ర నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. దాన్ని నీరుగార్చే విధంగా ఏడ కాంగ్రెస్ పార్టీ పేరెత్తదో, ఏడ జీవనరెడ్డి పేరెత్తదో అని ఏదైతే కుట్రపూరితంగా సరే మంచిది రారైనా డబుల్ బెడ్రూమ్ ఎవడో గరీబులు సాయం కానీ మంచిదే అనుకుంటాం. మేము కూడా మంచిది అనుకుంటాం. మరి ఇవాళ దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం? నాణ్యత ప్రమాణాల లోపమా? कुछ तो कुछ वजह होना चाहिए ना सर. बेघर वाले घर को नहीं पहुंच रहे बोले तो क्या वजह हो सकता? మౌలిక వసతుల సదుపాయాల కొరతన. మరి ఏది లేకుండా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ధనార్థాలు పంచుకుంటే వీకిండే పత్రాలు మళ్ళీ అదే కథ మొదలు పెడతారు. సరే ఆ అంశం ఉండండి. మళ్ళీ రివిజన్ అనేది ఏదైతున్నదో కొన్ని ఈ వార్డు రివిజన్ లోపల 40-50 చేసేటప్పుడు ఏదైతున్నదో
వార్డు ఏర్పాటు అనేది అది అనుసంధానంగా ఉండాలి. అంటే అనుసంధానం అంటే కలిసి ఉండాలి. అట్లా కాకుండా ఏదైతుందో ఇప్పుడు ఉప్పరపేట ఉందనుకోవే, దరూరు ఇక్కడ వాగోడికి పట్టుకపోయి కలిపి, శంకులపల్లి ఉంది ఈడికి పట్టుకపోయి ఆడ కలిపి, తిప్పనబెడ పట్టుకొచ్చి ఈడ కలిపి. దయచేసి ఏదైతుందో అందరు కూడా మీ సలహా సూచన ఏంటంటే ముందు మీరు ఈ 2 days ఇవ్వాలని. ఇది మన మొదటి దశ. ఈ ఓటర్ లిస్ట్ రివిజన్ అనేది ఏదైతుందో ఓటర్ల కూర్పు అది ఏ మేరకు సక్రమంగా ఉన్నది, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి మనం గమనించాలి. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఏ వార్డ్ అయినా 2000కు మించకూడదు. మనకు దాదాపు 80-90 వేల లోపు ఓటు ఉంది. 50 వార్డులు అంటే ఆన్ యావరేజ్ 2000కు మించి ఉండకూడదు. ఏ వార్డు రూపొందించినా ఆన్ యావరేజ్ 2000 మించొద్దు. కొన్ని ఏంటంటే 2500 చేసి, కొన్ని వార్డు 1000 లోపల చేసి, దాన్ని ఏ విధంగా సరి చేయాలి. వీళ్ళు మీరు ఏదో మీకు సంబంధించినటువంటి ఒక ఆసక్తి ఉన్నటువంటి ఒక ఆసక్తి ఉన్న మిత్రులు ఏదైతున్నదో మీరు ఇక్కడ ఆ సంబంధిత వార్డుకు సంబంధించిన ఒక ఈ డ్రాఫ్ట్ వార్డు నోటిఫికేషన్, దిస్ ఇస్ కాల్డ్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాపీ పొంది దాన్ని ఏ విధంగా సరి చెయ్యాలి, మనకు అనుబంధంగా లేనట్టుగా ఓటు అందులో చేర్చినట్టయితే వాటిని తొలగింపు చేయడానికి మన సలహా సూచనలు ఇవ్వాలి. ఇవన్నీ ఏదైతుందో యాక్చువల్లీ మనం 5th వరకే చివరి తేదీ ఉండేది, కానీ మనకి ఏంటంటే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేట్ అయింది కాబట్టి మనం 8th వరకు టైం ఇచ్చింది. నేను ఇవాళ రేపు ఇది 2 days ఇది మీరు వర్కౌట్ చేసుకోండి. వాళ్ళు మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు ఏదైతుందో ఇక్కడ ఏదో ప్రింటర్స్ దగ్గర దొరుకుతాయి, లభిస్తాయి. 100-200 రూపాయలు అవుతుంది. అది పొంది దాన్ని మీరు ఇవాళ రేపు స్టడీ చేయండి. ఆ మార్పులు చేర్పులు ఏదైతుందో నాకు ఎల్లుండి 6th నాడు లేక రేపు సాయంత్రమైన పర్లేదు మీ సలహాలు సూచనతో పాటు నాకు వచ్చి సూచించినట్టయితే మనం 6th నాటి లోపల అవన్నీ సరి చేసుకొని మన సలహా సూచన కాంగ్రెస్ పార్టీకి వార్డు విభజన పునర్విభజన ఏ విధంగా ఉండాలనేది అయ్యో సారి వెంకటస్వామి అన్న శ్రీరామచంద్ర ప్రభుకి ఏ విధంగా వనవాసం కష్టాలు వచ్చినాయో, పాండవులకు వచ్చే ఈ విధంగా అజ్ఞాతవాసాలు కష్టాలు వచ్చినాయో ఇక మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు వనవాసం అయింది, అజ్ఞాతవాసంలోకి వచ్చింది. పాండవులు అజ్ఞాతవాసంలోకి వచ్చింది. ఈ అజ్ఞాతవాసంతోనైనా మాకేదైతే విముక్తి కలిగిస్తే అప్పుడు మా టార్గెట్ 50, మా మున్సిపల్ 50 వార్డులు టార్గెట్ 50 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవే లక్ష్యంతో మేము ముందుకు వస్తాం. మాకు ఆదర్శం ఒకే చెప్పిందే, త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు ఏ విధంగా ఆదర్శంగా నిలిచిండో ధర్మానికి న్యాయాన్ని కట్టుబడ్డటువంటి ఒక ప్రభువుగా, ఇలా కలియుగంలో అంబేద్కర్ బాబాసాహెబ్, కలియుగంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో మనకు ఆదర్శమైన రాజ్యాంగం మనకు ఆదర్శం అని చెప్పండి. ఆ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం దానికి అనుగుణంగా ఏదైతుందో మేము కట్టుబడి ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వారు ఆలోచన విధానం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ మా లక్ష్యం, రాజ్యాంగ పరిరక్షణ మా లక్ష్యం, మా ధ్యేయం. ఎవడైనా రాజ్యాంగాన్ని తూట్టుపడవాలని ప్రయత్నం చేస్తే వాని అంతం చూస్తామని చెప్పంటూ నేను చెప్పిన వాడిన శ్రీరామచంద్ర ప్రభు దర్శిండు. మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఈయనకున్నది ఒక్క తలకాయ, దీని తలకాయమా? శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మాన్ని కట్టుబడి రావణాసుడి 10 తలలు నడిచిండే. ఇక మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నమ్ముకొని ఉన్నామే. ఇలా ఎవడన్నా రాజ్యాంగాన్ని తూట్టుకోవడాలని చూస్తే వానికి ఉండేది ఒక్క తలకాయ, వానికి ఉండేది ఎంతనే ఒక్క తలకాయ. దాన్ని నరుకుడు పెద్ద ముచ్చట అనే
దయచేసి వెంకటస్వామి గారు మన అబ్జర్వర్గా వచ్చిండు. యాక్చువల్గా మరి వాస్తవంగా కూడా ఊరికే ఇలా మనందరం కూడా మనం ఇక్కడ సమీప భావనతోని రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆ ఓటర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పొంది అది 2000 మించకుండా ఆ ఉండే ఓట్ వార్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉండాలి. అనుబంధం లేకుండా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఏదైతున్నదో బహుశా మోస్ట్లీ బిఫోర్ 20th వచ్చిండో వానికి హక్కు ఉంటుందని చెప్పంటున్నాను. నేను ఎవరంటే వాడు ఏదైతుందో దీనిలోకి దొత్తా అని చెప్పాను కూడా మాత్రం సహించేది లేదు అని చెప్పానంటున్నాను. వాడిని అన్నగా ముందాను కదా రావణాసుడు 10 తలకాయలు వినుకుని చెప్పాను. దీన్ని ఎగరగొట్టు పెద్ద పుట్టిన కాదు. ఏవో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కష్టకాలం లోపల మన గెలవడం అనేది సమస్యాత్మకం అని తెలిసి కూడా పార్టీ గౌరవం నిలబెట్టడానికి కూడా పోటీ చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతుందో మనం ఏ విధంగా కష్టాలు ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఎదుర్కొన్నాం. తర్వాత పార్లమెంట్ ఎన్నుకున్నాం. ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి వెళ్ళి మొదలు పెడితే మున్సిపాలిటీకి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటి వరకు ఏదైతుందో 7 జెండా మోసిండో వానికే ప్రాధాన్యత అని చెప్పండి. 7 జెండా మోసిండో వానికే ప్రాధాన్యత, వానికే గెలుపు అని చెప్పంటున్నా. ఇవాళ మన రాష్ట్రంలో అదృష్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. నువ్వు ఏం లేనాడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి వెంకటస్వామి అన్న 87లో తెలుగుదేశం ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి 95లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం జెండా ఎగరేసిండు. మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి కేవలం మొన్న 2019లో మాత్రం ఏదైతున్నదో ఇవాళ టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణికి అప్రజాస్వామికంగా ఎన్నికలు ఏదైతుందో మరి నిర్వహింపజేయడంతో మేము ఆశ్చర్య ఫలితాలు పొందలేకపోయాం. ఇంతవరకు నా అనుభవంలో 40 సంవత్సరాలకు వెళ్ళి ఒకే ఒక ఎన్నిక మేము ఆశ్చర్య ఫలితం పొందలేదు. 14లో ఎగరేశారు. అది ప్రతిదారి అసెంబ్లీ కాదు మున్సిపాలిటీ అంటున్నాయి. కోవిదుడు వారు మేధావి వర్గంకి వెళ్ళి వచ్చిండు. ఇలా 73, 74 రాజ్యాంగ సవరణ గురించి వారు మనకు ఏదైతుందో దాని విలువలు తెలియజెప్పగలుగుతారని చెప్పంటుంది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ కేవలం అక్కడ సర్పంచ్ పాలక మండలి 73వ రాజ్యాంగ సవరణ, గ్రామ పంచాయతీ 74 ఏదైతుందో మున్సిపాలిటీలలో చైర్పర్సన్ పాలక మండలి తప్ప మేము సలహాదారులు మాత్రమే చెప్పండి. మేము వచ్చి మా జేబు నింపుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో దీనిలో దొత్తం అని చెప్పనుకుంటే మా మెడలు పెట్టి బయట వెళ్తున్నాడు. రేపు రాబోయే ఎన్నికల తదుపరి పాలక మండలి ఏర్పాటు చేయబడుతుందో స్థానిక సంస్థల ఎన్నికలు ఆధిపత్యం చెలాయించాలని చెప్పని జేబులు నింపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే వారి మెడలు బట్టి గెంటేయండి. మెడలు బట్టి వాడి గౌరీశంకర్ కానీ వాడి అబ్బా కానీ వాడి గౌరీశంకర్ కానీ వాడు అబ్బా కానిపో చెప్పండి. మెడలు బట్టి గంటేయాలి, మెడలు బట్టి గంటేయాలని చెప్పండి. మన ప్రజాస్వామ్యాన్ని కట్టుబడ్డం, రాజ్యాంగ నిబంధనలు కట్టుబడ్డం. రాహుల్ గాంధీ గారు మనకు ఒకటి నినాదం ఇచ్చిండు, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలను గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలు నిలబెట్టండి అని చెప్పాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని నిలబెట్టడమే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం. దానికి కట్టుబడి ఉండడమే మన బాధ్యత అని చెప్పిన మనకి. దయచేసి నేను ఫర్దర్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ది ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ వ్యూస్. పెద్దలు వెంకటస్వామి గారు మనకు